హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం టమాటో రైస్ చేసుకోబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు మనం తీసుకున్నాం. ఒక పెద్ద సైజు 3 టమాటోస్ అయితే చాలు, చిన్నవి అయితే ఒక 3-4, ఇంకా ఒక 4 మిర్చి మీ ఇష్టం, ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లేదు మాకు పెద్ద పెద్ద కావాలనుకుంటే అది మీ ఇష్టం, పెద్దగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఇలాంటి మందపాటి బాలేని పెట్టుకోవాలి. ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ ఇంకిపోయినాక ఆయిల్ వేసుకోవాలి, లేదంటే ఆయిల్ మన ఫేస్ పైన చిట్లుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మేమైతే ఒక చిన్న గ్లాసు కొలత పెట్టుకున్నాము, ఒక గ్లాస్ అంతా ఆయిల్ వేసుకుంటాం మేము. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఎక్కువ వండుకుంటాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడయింది. నెక్స్ట్ మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చూడండి ఫ్రెండ్స్, చిట్టపట్టలాడుతుండగానే ఇంకా మనం ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కర్రీ లీవ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ లీవ్స్ వల్ల టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక 2 చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే మిర్చి నూనెలో బాగా మగ్గితే తినడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా 3 కలపాలి ఫ్రెండ్స్ బాగా. సో మిర్చి బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్. మనం రుచికి సరిపడంత వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ఒక చిటికెడు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేసుకున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆనియన్ ఇట్లా కలర్ చేంజ్ అవ్వగానే టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మనం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కదా, కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పసుపు ఉప్పు అనేది అన్నిటికీ బాగా కలుపుకుంటుంది. స్మెల్ అయితే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీ పిల్లలకి టిఫిన్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీ రెసిపీ ఫ్రెండ్స్, 5 minutesలో అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము 1 స్పూన్ వేసుకున్నాము, ఎందుకంటే మా కారం కొంచెం ఎక్కువ కారం ఉందన్నమాట, ఘాటు. సో కాబట్టి మేము 1 స్పూన్ వేసుకున్నాము. మేము పట్టించిన కారమే వాడతాం ఫ్రెండ్స్. ఒకసారి మంచిగా కలుపుకుంటే కారం టమాటోస్కి బాగా పట్టుకుంటుంది ఫ్రెండ్స్. బాగా కలపాలి ఫ్రెండ్స్. అడుగు అంటనివ్వకూడదు ఫ్రెండ్స్. అడుగు అంటితే మళ్ళీ మాడిపోయిన వాసన వస్తుంది ఫ్రెండ్స్. మనం నైట్ రైస్ అయితే ఇట్లా పొడి పొడిగా చేసుకోండి. ఒకవేళ వేడి అన్నం అయితే మగ్గ పెట్టకుండా ఇలా పొడి పొడిగా చేసుకొని ఈ రైస్ని ఈ కర్రీలో వేయాలి ఫ్రెండ్స్. చూడండి మా అక్క ఎలా కలుపుతుందో. ఓకే, నెక్స్ట్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటేసారి వేస్తే మనకి కలపడానికి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి కొంచెం కొంచెం ఉండలు లేకుండా పొడి పొడిగా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ గ్రేవీ అంతా రైస్కి పట్టుకునేలాగా మనం కలపాలి ఫ్రెండ్స్. చూడండి మా అక్క ఎలా కలుపుతుందో, సేమ్ ప్రాసెస్ ఇలా మంచిగా ఉంటుంది. ఉండలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్.
ఒక 2 minutes ప్లేట్ మనం మూస్తే బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. ఒక 2 minutes మగ్గబెట్టుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకుంటే రుచికరమైన టమాటో రైస్ రెడీ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్.